హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్టర్ తెలిసిన విషయం మనకి. ఇది కూడా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, చాలా రోజులు అయిపోయింది. ఇది మన రాజకీయాలు మరి ఎలక్షన్స్ బిఫోర్ ముందు నుంచి కూడా ఇది పెండింగ్, అంటే యాక్చువల్గా అప్పుడే అయిపోవాల్సింది షూటింగ్. ఇది హరీష్ శంకర్ గారు డేట్స్ కూడా ఫాస్ట్గా తీసేసుకొని ఫాస్ట్గా చేస్తున్నా అయిపోతుంది, ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ అయిపోతాయని చెప్పి అనుకోవడం జరిగింది అప్పట్లో. బట్ ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో కొంచెం బిజీ అయిపోవడం వల్ల దానివల్ల కుదరలేదు. సో ఎఫర్ట్స్ అక్కడ పెట్టాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా. అప్పుడు గెలవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టి రాజకీయాల్లో ఖచ్చితంగా అక్కడ ఎఫర్ట్స్ మొత్తం అక్కడే పెట్టారు. కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు అక్కడ, అందుకే షెడ్యూల్ ఇక్కడ అవ్వలేదు, చేయలేదు. ఒక షెడ్యూల్ ఏమో కంప్లీట్ చేసుకున్నారు అంతే, అంతకంటే ఎక్కువ అవ్వలేదు దీనికి. సో ఈ హరీష్ శంకర్ గారు ఈ సినిమా యాక్చువల్గా రీమేక్, తేరీ రీమేక్ తమిళ్. ఈ సినిమాను రీమేక్ అనుకున్నారు, బట్ ఆబ్వియస్లీ మన తెలుగులోకి వచ్చేసరికి రీమేక్లోనే చాలా చేంజెస్ అయిపోతాయి. ఆబ్వియస్లీ అది చూసిన సినిమా, మనం ఆల్రెడీ ముందు చూసిన సినిమా గబ్బర్ సింగ్ కావచ్చు, అంతకుముందు కొన్ని సినిమాలు జరిగినాయి కదా, చిరంజీవి సినిమా కావచ్చు, ఇవన్నీ కొన్ని మన తెలుగులోకి వచ్చేసరికి కొంచెం మన హీరోస్కి తగినట్టుగా, వాళ్ళ ఫేమ్కి తగినట్టుగా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేసేసి సినిమాను చేయడం జరుగుతుంది అనమాట. అలాంటిది ఈ సినిమాకి ఆఫ్టర్ మన పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత ఎలక్షన్స్లో, దాని తర్వాత స్టోరీ స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేయాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారిని అడగడం జరిగింది. సో దానికి తగినట్టుగా హరీష్ శంకర్ గారు మొత్తం స్టోరీ స్క్రిప్ట్ కూడా చేంజ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు. సో షూటింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతాయని అనుకుంటున్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ ముందు అనుకునేది వేరంట, రాజకీయాలకు సంబంధించి ఏదో ఉన్నాయనుకుంటాయి కొన్ని ఎలిమెంట్స్ ఏమో. సో అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, ఆబ్వియస్లీ మనకు ఎలక్షన్స్ అయిపోయి గెలిచాడు కాబట్టి ఇప్పుడంతా చేంజ్ చేయమని చెప్పి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, హరీష్ శంకర్ దాన్ని చేంజ్ చేస్తున్నట్టు ఒక నోట్ అయితే వదిలారనమాట. సో సినిమా అయితే థియరీ అండ్ రీమేక్ మీద స్టార్ట్ అయ్యి కూడా, బట్ ఇప్పుడు చేంజ్ అయిపోయి వేరే సినిమా లాగా తీస్తున్నారేమో అనిపిస్తుంది. మరి ఆ థియరీ రీమేక్ కాకపోవచ్చు నాకు తెలిసి. మొత్తం ఆల్మోస్ట్ చాలా సీన్స్ ఎగిరిపోతాయి, చాలా సీన్స్ ఉంది, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ మొత్తమే చేంజ్ అయిపోతుంది అక్కడ అన్నప్పుడు. ఇంకా చేంజెస్ అనేది చాలా మామూలు విషయమే, ఇంకా ఏం చేయలేము అది. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది సెట్స్ మీదకి వెళ్తే కానీ, ఆ షూటింగ్స్ జరిగి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే కానీ మనకు తెలియదు కంప్లీట్గా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా వాళ్ళ అఫిషియల్ అప్డేటు ఏమన్నా టీజర్ ట్రైలర్స్ లాంటి షూటింగ్ జరిగి ఏమైనా వస్తే తప్ప మనం దాని గురించి గెస్ట్ చేయలేమన్నమాట. చూద్దాం మరి హరీష్ శంకర్ గారు ఏం రాస్తున్నారో, ఏం చేంజెస్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో. సో ఇవన్నీ మనం ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.